హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మునగాకు పొడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు పొడి అయితే ఎలా చేస్తామో అలాగే మునగాకు పొడి. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు ఒక 50 గ్రామ్స్, మినపప్పు 50 గ్రామ్స్, అందులోనే మనము ఒక 10 గ్రామ్స్ ధనియాలు, ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు అంటే 20 నుండి 30, ఎల్లిపాయలు ఒక 10-15 రెమ్మలు. ఫస్ట్ అయితే మనము ఈ పప్పులను శనగపప్పు, మినపప్పు, అందులో కొంచెం ధనియాలు 3-4 టేబుల్ స్పూన్ల, ఇంకా మిరియాలు ఒక 10-15 మిరియాలు వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఒక ఒక 2 చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని బాగా ఆయిల్ వేసుకోవాలి. 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనము నూనెలో బాగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత మనము మునగాకు తెచ్చి బాగా శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టి అదే కడాయిలో ఫ్రై చేసుకొని దాన్ని కూడా మనము ఎండుమిరపకాయలు పొడి చేసుకున్న జార్లోనే ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు చూడండి ఇలా పొడి చేసుకోవాలి. అదే జార్లోనే మనము ఈ ఆకు కూడా చల్లారిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, కలర్ మారే వరకు. ఈ ఆకు కూడా అదే జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పొడి అయితే బరకగా చేసుకోవాలి, సన్నగా చేసుకోవద్దు. ఒక 1-1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం అదిరిపోతుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకైతే రెసిపీ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.